లాంటివి దరి చేయకూడదు. వాటికి కూడా ఏం చెప్తూ ఉన్నాడు? ఐ ఆమ్ ఫియర్‌లెస్. దీనికి ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, నేను చాలా ధైర్యంగా ఉంటాను. ప్రతి సందర్భాన్ని ధైర్యంగా, చాకచక్యంగా డీల్ జేస్తాను. ఎఫెక్టివ్‌గా డీల్ జేస్తాను. ఇట్లా రకరకాలుగా మనం ఇచ్చుకోవచ్చు మాస్టర్స్. అయితే ఇదంతా బానే ఉంది. విజ్డమ్ విన్నాను. అప్లై చేస్తూ ఉన్నప్పుడు రకరకాల మాధ్యమాల ద్వారా ఎట్లా అప్లై చేయాలి అనేది, ఎట్లా ఫోకస్ చేయాలి అనేది కూడా తెలుసుకున్నాము. అప్లై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా స్వతహాగా శరీరం తను తాను ఉద్ధరించుకుంటూ, హీల్ చేసుకుంటూ ఒక పర్ఫెక్షన్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంది. సరే అది కూడా బానే డీల్ చేశాం. ఇప్పుడు కంప్లీట్‌గా నా బాడీ హీల్ అయిపోయింది. బాడీ పెయిన్స్ అనుకోండి, హెవీ హెల్త్ ఇష్యూస్ అనుకోండి, లేదా మానసిక మట్టంలో అలజడి అంతా పోయి ప్రశాంత చిత్తం అన్నీ ఇక్కడ ఏమైతే అనుకున్నామో అన్నీ వచ్చేసాయి మనందరికి. ఇమ్యూన్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తూ ఉంది. మన పనులు మనం సక్రమంగా చేసుకుంటూ ఉన్నాం. మరి నెక్స్ట్ స్టేజ్ ఏంటి? రామ్‌తో ఏమంటాడంటే, "అయిపోయింది. నీ డిసీజెస్ గురించి, నీ వ్యాధుల గురించి, నీ బాడీ పెయిన్స్ గురించి ఆలోచించింది చాలు. అవన్నీ ఎళ్ళిపోయినాయి. ఎప్పుడో మటుమాయమైపోయాయి. నీ బాడీ పర్ఫెక్ట్‌గా ఉంది. మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉన్నావు. నువ్వొక వారియర్‌వి. కంప్లీట్‌గా హీల్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం జేయాలి అంటే, హీలర్ పొజిషన్‌కెళ్ళిపోవాలి. హీలింగ్ చేయాలి." అందుకే రామ్‌తాత్ మీరు ఆ 153ని క్లెవర్‌గా ఇంటర్ప్రిట్ చేయండి మాస్టర్స్. గేమ్ అర్థమైపోతది. ఎందుకు ఆ 153 పెట్టాడు? వేరే లైన్స్ ఎందుకు పెట్టలేదు? మనమంతా క్యూర్ చేసుకున్నాం. మనమంతా హీల్ చేసుకున్నాం. మనం ఏం జేయాలి? తోటి మానవాళికి ఎవరికైతే మన రిక్వైర్మెంట్ ఉందో, ఎవరైతే నిజంగా వాస్తవంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, వారికి హీలింగ్ జేస్తాం. రామ్‌తో వదిలిపెట్టలేదు గదా! ఆడిచ్చాడు గదా! ఒక క్లూ మనకి. ఐ యామ్ హీలర్. దోస్ హూ ఐ టచ్డ్ ఆర్ హీల్డ్. సింపుల్ ఇది. జ్ఞానం విన్నప్పుడు మనలో ఎంత జాయ్ వస్తూ ఉందో, విన్న జ్ఞానాన్ని అప్లై చేసేటప్పుడు రెట్టింపు జాయ్ ఉండాలి. అంత రెట్టింపు ప్యాషన్‌తో ఆ జ్ఞానాన్ని అప్లై చేయాలి. డిజైర్డ్ రిజల్ట్స్ మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక ఐ యామ్ హీలర్ అనండి అంతా. ఐ యామ్ హీలర్ మీకు మీరు అనుకోండి మాస్టర్స్. ఐ యామ్ హీలర్. దోస్ హూ ఐ టచ్డ్ ఆర్ హీల్డ్. నేను ఎవరినైతే తాకుతూ ఉన్నానో వారి శారీరక, మానసిక రుగ్మతలన్నీ మటుమాయమైపోయాయి. ఎంత అద్భుతం ఇది! సరే ఇక్కడ క్విక్‌గా చూద్దాం. ఈ జ్ఞానం అంతా వింటాడు. వీడి పేరు టింకు. చానా అల్లరి పిల్లోడు ఈ పిల్లోడు. వీడేం జేస్తాడంటే మొదట్లో వీడికి తెలీదసలు ఏంటి హెల్త్ ఏంది, రామ్‌తో విజ్డమ్ ఏంది అదంతా. సరే విన్నాడు. వాడికున్న రుగ్మతలు రేడియంట్ హెల్త్ అని నుదిటి పైన ఫోకస్ పెట్టుకున్నాడు. అయితే వీనిలో ఇంకొకడుంటాడు. అప్పుడప్పుడు వాడు డౌట్ పడుతూ ఉంటాడు. కానీ ఆ డౌట్‌కి వాడు అటెన్షన్ ఇయ్యలేదు. తర్వాత ఏం చేస్తాడు ముందుకెళ్ళాడు. ఫోకస్ చేసాడు. ప్రోగ్రెస్ చూపిస్తూ ఉన్నాడు. రేడియంట్ హెల్త్ వచ్చింది వాడికి. అయితే వీళ్ళలో ఇంకొకడున్నాడు. వాడు ఆ డౌట్‌లోనే బందీ అయిపోయాడు. ఆ బాక్స్‌లోనే తిరుగుతూ ఉన్నాడు. ఒకడికేమో రేడియంట్ హెల్త్ వచ్చింది. ఇంకొకడికేమో అదే జ్ఞానం విన్నోడికి ఇంకొకడికేమో డౌట్‌తో బందీగా ఆ బాక్స్‌లో తిరుగుతూ అనారోగ్య సమస్యలతో ఉన్నాడు. మరి ఇప్పుడు రేడియంట్ హెల్త్‌తో ఆగాడా సాధకుడు అంటే ఆగలేదు. మనం తెలుసుకున్నాం గదా! మొదట డాక్టర్ దగ్గరికెళ్లి టాబ్లెట్ పైన డిపెండ్ అయిన వాడు హెల్త్ అనేది మనం రీస్టోర్ జేసుకోవచ్చు, హీల్ జేసుకోవచ్చు అన్నది జ్ఞానం ద్వారా తెలుసుకొని నుదిటి పైన ఫోకస్‌లో పెట్టి రేడియంట్ హెల్త్ తర్వాత చిట్ట చివరిగా
లైట్ బాడీగా కన్వర్ట్ చేసుకొని అసెన్షన్ వైపు వచ్చాడు. సరే, ఇంకొకడు ఏం చేశాడు? వాడు అదే బాక్స్ లో బందీగా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మాస్టర్, హెల్త్ అని వాడు పెట్టుకున్నాడు, అసెన్షన్ వైపు వెళ్ళాడు. వీడు డౌట్ పెట్టుకున్నాడు, వీళ్ళు హెల్త్ వైపు అన్నాడు. సింపుల్. ఇక్కడ మనకు ఫ్రీ విల్ ఉంది, చాయిస్ ఉంది. మనం ఏం చేస్తాం? డెఫినెట్ గా హెల్త్ వైపే వెళ్తాం. రేడియంట్ హెల్త్ అనుకుంటున్నాం, అసెన్షన్ వైపు వెళ్తూ ఉన్నాం. సింపుల్ మాస్టర్స్. దేనికైనా ఫస్ట్ విజ్డమ్ అవసరం, జ్ఞానం అవసరం. తర్వాత నెక్స్ట్ స్టెప్ యాక్సెప్టెన్సీ, మన రియలైజేషన్స్ లోకి రావటం, మన ఎక్స్పీరియన్సెస్ రావటం. అదంతా మనం అద్భుతంగా చేస్తూ ఉన్నాం. సో అందరూ ఖచ్చితంగా మన సౌల్ యొక్క అల్టిమేట్ అజెండా అయినటువంటి మన ఈ ఫిజికల్ బాడీని లైట్ బాడీగా కన్వర్ట్ చేయటం. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మాస్టర్. సో కీప్ క్రియేటింగ్, డ్రాప్ చేస్తున్నాను. కీప్ క్రియేటింగ్. మీకేం కావాల్సినా సరే మీ ఆలోచనలో దాన్ని నిలుపుకోవాలి కొన్ని రోజుల పాటు. ఒక రోజు, 2 రోజు, 3 రోజు కాదు. మీ సౌల్ కి బోర్ కొట్టాలి, అప్పుడు అది రియాలిటీలోకి వచ్చేస్తుంది. సౌల్ కి బోర్ కొట్టింది అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ గా రికార్డ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనం ఇంకో సంకల్పం వైపు వెళ్తాం. ఇక్కడ చివరిగా ఒక పాయింట్ పెట్టి మనం క్లోజ్ చేద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే తీసుకొని క్లోజ్ చేసుకుందాం. మీరు ఈ అఫర్మేషన్ చెప్తున్న క్రమంలో సే ఫర్ సపోజ్ ఫిజికల్ హెల్త్ లేదా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అఫర్మేషన్ చెప్తున్నప్పుడు మీ ఆరోగ్యము ఏ విధంగా, మీ శరీరం హీల్ అవ్వాలి, ఏ విధంగా మీరు రీస్టోర్ అవుతారు, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫోకస్ లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. రామ్త విజ్డమ్ విన్నాము, డాక్టర్ అవసరం లేదు, వెంటనే నేను ఫోకస్ లో కూర్చొని చేస్తాను అంటే కుదరదు. ఈ శరీరానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏదైనా మనం స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అవసరమైనంత మేర డాక్టర్, అవకాశాలు ఉన్నంత మేర మెడిసిన్. క్రమేపీ వాటిపైన డిపెండెన్స్ తగ్గించుకుంటూ శరీరం తన్ను తానుగా చేసుకునే విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. ఇది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండో అంశము ఆహారపు అలవాట్లు. మీరు ఏదైనా తీసుకోండి, మీ శరీరం వెల్కమ్ చేసేదాకా. బలవంతంగా ఇది తినకూడదు అనేసి అనుకోకండి. తిన్నాక అయ్యో తిన్నామే ఇది అనేసి కూడా అపరాధ భావన ఏమీ పెట్టుకోకండి. ఆ మూమెంట్ మీకు ఏ ఆహారం తినాలనిపించినా తినండి. అది వెజ్జా, నాన్ వెజ్జా, ఫాస్ట్ ఫుడ్డా, నో. ఈ శరీరానికి ఉన్నటువంటి చిన్న చిన్నవి, వాటిని ఇక్కడ పాయింట్ ఏంటంటే కోరికలను మనం అణుచుకోకూడదు, అధిగమించాలి మాస్టర్స్. దీన్ని పట్టుకుంటే చాలు, డెత్ ని అధిగమించి అసెన్షన్ వైపు వెళ్తాం. ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను అని అంటాడు రామ్త. కోరికను అణుచుకోకండి, అధిగమించండి. సింపుల్. సో ఆహారపు అలవాట్లకు సంబంధించి మీ పూర్తి స్వేచ్ఛ. ఇక్కడ మీ శరీరం చెప్తుంది. ఒక్కొక్కసారి మీకు నచ్చిన ఆహారం తినాలనిపిస్తే తినండి. అదే ఆహారం కొన్ని సందర్భాల్లో తినాలి అని కూడా ఉండదు. బలవంతం పెట్టకండి. సింపుల్. ఇంకా మైండ్ లో ఎటువంటి ఘర్షణ ఉండకూడదు వీటికి సంబంధించి. ఏం డౌట్స్ పెట్టుకోకండి. అది మాస్టర్స్. ఇంకో ఫ్యాక్ట్ కూడా మనం ఇక్కడ రికగ్నైజ్ చేయాలి. ఈ శరీరం నిర్మాణము ఫుడ్ లేదా ఎనర్జీ, ఫుడ్ తిన్నా కూడా అల్టిమేట్ గా బాడీకి ఎనర్జీ వస్తుంది కదా. ప్రతి కణంలో కణం తనకు తాను శక్తిని ఉత్పత్తి చేసే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయబడింది మాస్టర్స్. చాలా 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 వర్క్ జరిగింది. ఫిజికల్ బాడీ చాలా మాడిఫికేషన్స్ జరుగుతూ వచ్చి ఇప్పుడున్న ఆకారాలు మనందరికీ ఉన్నాయి. ప్రతి కణంలో, మన ఒంటింట్లో వంటగది ఎలా ఉంటుందో ప్రతి కణంలో కూడా ఒక వంటగది ఉంటుంది. వంటగదిలో మనం ఏం చేస్తాం? వంట చేస్తాం.
తింటాం. ప్రతి కణంలో కూడా మైటోకాండ్రియా అనే వంటగది ఉంటుంది. కణానికి ఉన్న వంటగది పేరు మైటోకాండ్రియా. అది తినే ఆహారం పేరు ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. దానికి జస్ట్ కావాల్సింది సూర్యరశ్మి మాత్రమే, సూర్యకిరణాలు మాత్రమే. మీరు కూడా చాలా సందర్భాల్లో వినే ఉంటారు, శాకాహారులు కాదు, మాంసాహారులు కాదు. కరెక్ట్ గా నన్ను అడిగితే మనమంతా నిరాహార స్టేట్ కి వెళ్ళగలగాలి. లైట్ ని కన్జ్యూమ్ చేసుకుంటాము, లైట్ ని ఆహారంగా కలిగి ఉంటాము. ప్రతి కణంలో లైట్ యొక్క స్థాయి పెరిగినప్పుడు ఈ శరీరం ఆటోమేటిక్ గా బాల్ ఆఫ్ లైట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ పాటికే మీలో చాలా మంది మాస్టర్స్ ఈ ఫెటల్ గత నెలన్నర రోజులుగా మీరు డిసిప్లిన్స్ ని సీరియస్ గా చేస్తూ ఉంటే ఆహారపు విధానాల్లో మార్పులు సహజంగా కనపడతాయి. అంతకుముందు ఎక్కువ తినే మాస్టర్స్ ఇప్పుడు ఆహారం తగ్గుతూ ఉంది. అంతకుముందు 3 పూట్ల తినేవారము, ఇప్పుడు 1 పూట తింటూ ఉండవచ్చు. కణంలో క్రమేసి కాంతి యొక్క స్థాయిని పెంచుకుంటూ వెళ్ళగలగాలి. శాకాహారం కాదు, మాంసాహారం కాదు, నిరాహారం. కాంతిని మాత్రమే ఆహారంగా తీసుకున్నటువంటి స్టేట్ కి మనం వెళ్ళగలగాలి, వెళ్తాం. సో ఇది మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మీకు డౌట్స్ ఉంటే ఏమన్నా మనం తీసుకుందాం.